ఉపయోగించాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. మరి మరోవైపు జగన్ విఫల నేత రంగంలో విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఆయన పార్టీ పెడతానన్నారు, పేరు ఇంకా ప్రకటించినట్లేదు. తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుపతి నుంచి ఆయన నేరుగా రాజమండ్రి. అక్కడ మొన్న ఇంజనీర్ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అది కూడా ఇందాక మనం కుటుంబ సమస్య. సో అది అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి గతంలో నేను మోదీ నాయకత్వాన్ని బలపరచడం అన్నది నా లక్ష్యంగా ఉంటుందనే విషయం ఆయన స్పష్టంగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీద పెద్దగా విమర్శలు చేయలేదు. కొన్ని విమర్శలు తెలుగుదేశాన్ని జగన్ను కలిపి అలా చేస్తూ వచ్చారు. కానీ రాజమండ్రిలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు తండ్రి కూతురు తర్వాత అల్లుడేమో కొడుకేమో అంతకుముందు చనిపోయాడు కదా, కోడలు వీళ్ళు మామ కోడలు బాబు మృతదేహాలు కూడా ఆలస్యంగా దొరికాయి. దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిన్న మీడియాతో వివరంగా, చాలా ఇదిగాను మాట్లాడారు. ఏమనంటే సాదిక్ అనే అతను, ఆమె పేరేమో సౌజన్య, ఈ సాదిక్ అనే అతని వేధింపుల వల్ల ఆ కుటుంబం నాశనం అయిపోయింది. వాళ్ళ అబ్బాయిని కూడా ఇతనే లోబరుచుకొని అతని విషం ఇచ్చి అతని ప్రాణాలు తీశారు. కుటుంబాన్ని వెంటబడి వేధిస్తున్నారు. ఈ సౌజన్య అనే ఆమెను చాలా భయంకరంగా హింసించాడు. ఆమె రాసిన ఒక లేఖ అన్నది సర్క్యులేట్ అవుతుంది, మీరు కూడా చేశారనుకుంటా. ఆ లేఖలో ఆమె చాలా తీవ్రమైన విషయాలు చెప్పారు. ఇవన్నీ బయటకు వచ్చి చాలా రోజులు అయినప్పటికీ ప్రభుత్వాల నుంచి ఉండాల్సినటువంటి స్పందన లేకుండా పోయింది అనేది ఆయన మొదటి తను వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను వెళ్ళాను. ఆయన అనేది ఏమంటే ఈ సాదిక్ అనేవాడు లవ్ జిహాద్ చేస్తున్నాడు. లవ్ జిహాద్ ఇది మనం ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా విన్నటువంటి మాట. ఈ లవ్ జిహాద్ను అరికట్టడంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షం కానీ విఫలం అవుతున్నాయి. వీళ్ళు దాన్ని ఏమాత్రం తీవ్రంగా తీసుకోవట్లేదు. ఈ సాదిక్ ఖాన్ అతను ఒక్కడే కాదు, అతనితో పాటు ఇంకా 9 మంది ఉన్నారు. 10 మందితో ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ ఒక లవ్ జిహాదీ గ్యాంగ్ ఇక్కడ ఉంది. అది ఆయన చాలా తీవ్రమైన ఆరోపణ. నిజం చెప్పాలంటే నిన్ననే ఎస్పీ బిందు మాధవ్ కూడా మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఏమో మేము విచారించాము, ఇదయ్యారు. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు అండి. ఆరోపణలు చేసినంత మాత్రాన వాటికి సాక్ష్యాధారాలు దొరకాలి కదా. మాకైతే అలాంటివి ఇప్పటివరకు ఏం దొరికినప్పుడు వీ విల్ షేర్ విత్ యూ. జరిగిన అన్యాయాన్ని మేము తప్పకుండా చాలా ప్రత్యేకంగా దళాలను పెట్టి ఎక్కడ మీరట్లో అరెస్ట్ చేశారు. అంత మేము గాలింపు చేసి మరి అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన బృందాలను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత శ్రమ కోర్చి చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎవరికైనా వస్తే ప్రాణాలు తీసుకోకండి. పోలీసులు అప్రోచ్ కావడానికి ఈ రోజుల్లో చాలా మార్గాలు ఉన్నాయి. మీరు దయచేసి అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకోకండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇది రెండోది. ఇంకా మూడో వెర్షన్ ఇది. అందరూ విఫలమయ్యారు. విజయసాయిరెడ్డి చాలా గట్టిగా హిందుత్వ రాగం, ఆయన హిందుత్వం అనండి, సనాతనం అనండి, లేకపోతే సంఘ పరివారం అనండి, ఆ పేర్లు కూడా తీసి చెప్తున్నారు ఆయన. కేంద్రంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారం వీళ్ళందరూ హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని, ఇలాంటి దాన్ని పదాలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కాపాడడానికి చాలా కష్టపడుతుంటే వాళ్ళతో కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మటుకు ఆ పని చేయడం లేదు. ఆఖరికి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆ పని చేయడానికి మీరు చూడండి. ఇంకా ఇది బీజేపీని మించిన, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీని మించిన స్థాయిలో ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న ప్రతిపక్షం వైసీపీయే కదా. ప్రతిపక్ష నేత కూడా ఈ విషయంలో విఫలం అయ్యారు. ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. దేంట్లో? ఈ లవ్ జిహాద్ను, హిందుత్వ వాళ్ళ దాడిని అరికట్టడంలో ఆయన కూడా దీని మీద ఫోకస్ పెట్టడం లేదు. దానికి లాజిక్ కూడా చెప్పాడు విజయసాయిరెడ్డి. నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ కానీ, ఆయన భావజాలం కానీ, ఆయన తీసుకొచ్చే పంథ కానీ ఎలా ఉంటుందంటానికి మొదటి భాగం ఒకటి. రెండోది వ్యక్తిగతంగా వైసీపీ నుంచి, జగన్ బృందం నుంచి వచ్చిన వ్యక్తిగా ఏ విధంగా ఆయన కొత్త పంథ ఎలా ఉంటుందని. సో విజయసాయి రెడ్డి చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆయన ఉన్నప్పుడు కూడా మత మార్పిళ్లను ప్రోత్సహించారు.
ఆయన మత మార్పిళ్ళను అడ్డుకొని హిందూ మతానికి అనుకూలమైన వైఖరి ఎప్పుడూ తీసుకోలేదు. ఆయన పూర్తిగా క్రైస్తవ మత మార్పిళ్ళను ప్రోత్సహించడానికి ఆయన దృష్టి పెట్టారు. అంటే విఫల నేత మాత్రమే కాదు, విఫలమైతే అరికట్టడంలో విఫలం కాదు ఇది. ఇక్కడ అసలు ప్రోయాక్టివ్గా అనేక చర్చలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా పెరిగాయి. నిజంగా అవన్నీ తర్వాత అలాగే చర్చి వర్సెస్ గుడి అన్న వాదనలు అవసరమా లేదా ఈ దేశంలో? నేనైతే అవసరం లేదనే చెప్తాను. పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అంటే విజయసాయి రెడ్డి లైన్ ఎలా, పొలిటికల్ లైన్ ఎలా ఉండబోతుంది అంటే, బట్ ఈ జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ధిక్కరించడం, ఆయన ఒక విఫల నేత అనే కాకుండా ప్రధానమైన వాదన సనాతనం. ఒక విధంగా ఈ వాదన ఎంతో కొంత పవన్ కళ్యాణ్ చేస్తున్నారు గతంలో. ఇప్పుడు చాలా మంది మరో పవన్ కళ్యాణ్ లాగా ఆయనకున్న గ్లామర్ అవన్నీ లేకపోయినా బలం అవి విజయసాయి రెడ్డి కూడా అవతరిస్తూ ఉన్నారు. బీజేపీని దాదాపు ఫక్తు బీజేపీ సనాతనవాదము ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఒక అడుగు ముందుకేశారు వారు. ఇవి చెప్పడానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది కాబట్టి చెప్తున్నాను నేను, నథింగ్ పర్సనల్. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తెచ్చినట్టు మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొని రావాలి ఆంధ్రప్రదేశ్లో అని కూడా చెప్తున్నాను. అంటే యూపీకి ఏపీకి ఇంగ్లీష్లో అక్షరాల్లో చాలా తేడా ఉంటమే కాదు, వాటి రాజకీయ నేపథ్యంలో కానీ వాటికి సంబంధించిన ఏమన్నా మత సామరస్యం, లౌకిక సాంప్రదాయాలు వీటిలో చాలా తేడా ఉంది. నిజంగా పోలీసులు కనుక ఆయన బిందు మాధవ్ ఎస్పీ చెప్పినట్టుగా వాళ్ళకి ఆధారాలు దొరికి ఇక్కడ ఒక పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ఉందంటే ఇక్కడ చాలా ఒక కీలకమైన అంశం ఉంది. రాజమండ్రిలో 10 మందితో ఒక పెద్ద జిహాదీ గ్యాంగ్, టెర్రరిస్ట్ గ్యాంగ్ పనిచేస్తే దాన్ని కనిపెట్టలేకపోవడం కంటే పోలీసులకు ఇంకా వేరే ఏం వైఫల్యం ఏమి ఉండదు కదా. కాబట్టి దీంట్లో రాజకీయమైన భాగం ఎంత, సనాతనవాదం పేరుతో ముందుకు పోయే ప్రయత్నం ఎంత అనేది మనం చూడాల్సిందే. కానీ నిజంగా ఆ కుటుంబం దురదృష్టకరంగా మృతి, ఆ లేఖ కూడా నేను పూర్తిగా చదివాను. దాని మీద నేను ఇప్పుడు కామెంట్ చేయను, ఎందుకంటే పోలీసులు కామెంట్ చేయలేదు కాబట్టి. పోలీసులు వాళ్ళ అభిప్రాయం చెప్పి దాని ఆధారాలు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ దీన్ని మహిళల రక్షణ, సంఘ వ్యతిరేకుల నుంచి వాళ్ళని కాపాడడం, కుటుంబాలకు ప్రభుత్వాలు పోలీసులు అండగా ఉండటం అన్న అంశాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మూడోది, వాళ్ళు రావడం ఎంత ముఖ్యమో వీళ్ళు కూడా అలర్ట్గా ఉండటం అంతే ముఖ్యం కదా. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారే మహిళలకు రక్షణ లేకపోవటము, బలవంతాన రవాణా, మానవ అక్రమ రవాణా, మహిళలను వ్యభిచారంలోకి దించడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని గతంలో గట్టిగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి గోదావరిలోనే ఇలాంటివి చాలా ఇంత బలంగా ఉన్నాయని ఆరోపిస్తుంటే బహుశా విజయసాయి రెడ్డికి పవన్ కళ్యాణ్ కొంచెం స్నేహం ఉంది, అందుకని ఆయన ఒక్క పేరు మటుకు తీయలేదు. మిగిలిన పేర్లన్నీ తీశారు, చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, ఆఖరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు అంటే ఇంక మాధవో లేకపోతే ఇంకెవరో అనుకోవాలి కదా, ఇవన్నీ కూడా చేశారు. బట్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన సనాతన రక్షకుడుగా ఉన్నారు కాబట్టి కూడా ఆయన ఉపేక్షించి ఉండదు, చెప్పలేం మనం. ఏదైనా కానీ తొందరగా ఈ విషయాలు బయటికి తీసి